ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్యరాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలు వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరిని దించమంటావు? అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నాన్న ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్ళలాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పనికి రాకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యడం. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకండి. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా, కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా, వేసు. నేను రివర్సా? నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోమ్మా. బావా, బుజ్జిగాడిని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసులు వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? ఒరేయ్, ఈ చొక్కా వేసుకొని రారా. ఒరేయ్, లేవురా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా, అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. మెల్లగమ్మా, మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే, మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనరా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి, ఆగరా. తొక్కాలి నిన్ను. సైకిల్ తొక్కాక నేను ఎడుతుండే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ సగం తేల్సనిరా యాదవా. అమ్మా, పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా.
ఏంట్రా తమ్ముడు మరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా బావ ఈ జన్మకి తిరిగి రాడక్క, అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం పెళ్ళా? అనుకుంటున్నా. ఏంట్రా నువ్వు? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఇదిగా ఇంతెత్తున ఓ కొడుకున్నాడు. నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్ రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు. వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింట్ ఇచ్చాను. నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో అది బాగుంటది కదా. కదక్క. చూసావా? వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే ఊరుకోరా, వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బా మరి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా, నమస్తే సార్, రండి రండి. బావగారు గట్టప్ప అదిరింది. ఇవాళ నా పెళ్లి చూపులు కదా, ఏమా ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లికి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క అదేంటా మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు, ఆ చీపిరి కళ్ళు ఏంటి? కళ్ళేనండి. తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయాయి. ఓహో అదా. ఆ, మరి నడువేంటి సిమ్రాన్ నడువులా ఉంటున్నావు, కల్పనారాయణ నడువులా ఉంది? సిమ్రన్ నడువులో ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రంబకాళ్ళేనా? అబ్బా బావగారు సిగ్గుపడిపోతుంది. అవన్నీ పెళ్ళి తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. ఆ? శ్రీమతి సరళ? అంటే మీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా. ఓహో ఆధార్లో వచ్చిందా? ఆ, మరి ఈ కుర్రోడు ఎవరు? ఈడు నా మేనల్లుడు. ఓ. పాపం తండ్రి లేడండి. ఆహా. వీడేనా మా నాన్న? నాన్న అంటాడేంటి? పాపం మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరుస కాదేంటి? ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా. ఇంట్లో భర్త లేని సిస్టరు, తండ్రి లేని మేనలుడు. ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. తమ్ముడు పడిపోయాడు. పడిపోయాడంటే అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి. అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును. మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదిగో పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభను అరేంజ్ చేసేయి. మొన్న అలాగే చేద్దాం. బావగారా? నాకు మాత్రమే బావగారా? అబ్బా అలా పిలవగరా, నా ఒంటి మీద తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. ఆఫీసులో ప్యూన్ కానీ ఇంటి దగ్గర బామ్మర్దినే కదా. డాడీ డాడీ తండ్రి లేని పిలవడం చెప్పావు, డాడీ డాడీ అని పిలుస్తున్నాడు ఎవరిని? నిన్నే. నన్ను డాడీ అని పిలవటం ఏంట్రా? మరి నీ ఆవిడ కొడుకు నీకు ఏమవుతాడు? కొడుకు. అందుకే డాడీ అని పిలిచాడు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, కరెక్ట్ గా చెప్పరా బాబు. బావా టెన్షన్ పడ కూర్చో. ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, మ్యాటర్ క్లియర్ గా ఉంది. ఏంటది? అనగనగా నాకు అక్క ఉంది. అవుననే. దానికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. Good. దానికి ఈడు పుట్టాడు. Very good. కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు. పారిపోతే నాకేంటి? ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి ఆ. భర్త లేని సిస్టర్, తండ్రి లేని మేనల్డు అని చెప్పాను. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఉంది కన్ఫ్యూజన్ ఉంది, మోసం జరిగింది. అందుకే ఫస్ట్ నైట్ పడక గదిలో చెయ్యేసిన వెంటనే అదే పట్టు ఉంది. అంటే ఆ పారిపోయినోడు పట్టిన పట్టు అన్నమాట. హలో స్టెప్ మొగుడా, ఆ. కాకిలా అరుస్తావేంటి? నేను నా బ్రదరు హింట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఏంటి తెలుసుకునేది? ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు, మోసం చేశారు. నేను నిన్ను నేలుకోను. హలో స్టెప్ బావ గారు, ఆ. 7 అడుగులు వేసేసి ఎలుకోను అంటే 7 వసలు లెక్కట్టాల్సి ఆ, ఎందుకని? ఎందుకేంటి? వాళ్ళది ఇల్లీగల్ మ్యారేజ్, మీది లీగల్. ఏలుకుంటావా? ఆ పారిపోయినాడు వస్తా వస్తే మీ ఇద్దరికి ఫైట్ పెడతాను. మీలో ఎవరు గెలిస్తే వాడే నా మొగుడు. ఆడు గెలిస్తేనే బెటర్.